బిగ్ బాస్ సీజన్ 8 లో ఆఖరి నామినేషన్స్ లో భాగంగా ఆరుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఓటింగ్ ట్రెండ్స్ లో అనూహ్యమైన మార్పులు అయితే వచ్చాయి లాస్ట్ 24 అవర్స్ లో. ఇక అవి ఏంటి, ఎవరు పైకి వెళ్లారు, ఎవరు కిందకి వెళ్లారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని టాస్క్లు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో భాగంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇస్తున్నారు. అలా నిన్న కొన్ని టాస్కులు జరిగాయి. ఆ టాస్కుల వల్లే ఓటింగ్లో స్వల్ప మార్పులు చేర్పులు అయితే జరుగుతూ వచ్చాయి. ఇక నిన్నటిలాగే ఈ రోజు కూడా గౌతమ్ టాప్లో కొనసాగుతున్నాడు. ఇక అతను 25% ఆఫ్ ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ కొనసాగుతున్నాడు 22% ఓటింగ్తో. అయితే గౌతమ్ మాత్రం వారం మొత్తం టాప్లో ఉంటాడు. కానీ లాస్ట్ శుక్రవారం రోజు మాత్రం నిఖిల్ పై చేయి సాధించడం మామూలే. అయితే ఇది మరొకసారి రిపీట్ అవుతుందా, లేక గౌతమ్ ఈసారి పై చేయి సాధిస్తాడా అనేది చూడాలి మరి. ఇక తర్వాత టాస్క్ లో ఇచ్చి పడేస్తున్న నబిల్ థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఆయన 18% ఆఫ్ ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వైల్డ్ ఫైర్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన రోహిణి 12% ఓటింగ్ తో కొనసాగుతుంది. ఆమె తర్వాత ప్రేరణ అండ్ విష్ణుప్రియ కొనసాగుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా 12% ఆఫ్ ఓటింగ్ తోనే కొనసాగుతున్నారు. కానీ ఓట్ల డిఫరెన్స్ వచ్చేసి 100లో ఉంది వీళ్ళ ముగ్గురి మధ్య కూడా. అయితే వీరి ముగ్గురులో ఎవరైనా వీక్ అంటే హౌస్ లో అది విష్ణుప్రియ అనే చెప్పాలి. కానీ విష్ణుప్రియకి బయట బలమైన ఓటింగ్ ఉంది. ఒకవేళ మళ్ళీ అదే రిపీట్ అయితే ప్రేరణ ఆర్ రోహిణిలో ఒకరు బయటికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఆట పరంగా చూస్తే రోహిణి చాలా బాగా ఆడుతుంది వీళ్ళిద్దరి కన్నా. చూడాలి మరి ఈ బాటమ్ 3లో ఎవరు ఎలిమినేట్ అవుతారో, లేక టాస్క్ లో బాగా ఆడి మళ్ళీ గ్రాఫ్ పెంచుకొని పైకి వెళ్లి కొత్త పేరు ఏమైనా వచ్చి వీళ్ళ పేర్లలో కలిసినా ఆశ్చర్యం లేదు. మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేసేయండి.